హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ SNMR శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. SNMR శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున్ అమృతం 188వ భాగం. అర్జున్ గట్టిగా చెప్పడంతో చలపతి గురించి పూర్తిగా ఆలోచించడం మానేసిన అమృత బాబుతోనే టైం మొత్తం గడిపేస్తుంది. తనకి జరిగింది నార్మల్ డెలివరీ అయినా చాలా క్రిటికల్ కండిషన్లో డెలివరీ అవ్వడం, తన యూట్రస్ మొత్తం బాగా ప్రెషర్కి గురవడంతో వారం రోజుల పాటు అమృతని హాస్పిటల్లోనే అబ్జర్వేషన్లో ఉంచారు. వారం రోజుల తర్వాత, బావా ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలి? డెలివరీ కొంచెం కష్టమైంది కదమ్ములు, అందుకే అబ్జర్వేషన్లో పెట్టారు. కానీ ఇప్పుడు నేను బానే ఉన్నాను బావా, చూస్తున్నావుగా నాకిక్కడ చాలా బోరుగా ఉంది. ఇంటికి వెళ్ళిపోదాం. పైగా వీడు రాత్రుళ్ళు అస్సలు నిద్రపోవట్లేదు. నీకు అత్తయ్యకి కూడా అసలు నిద్ర ఉండట్లేదు. అదే ఇంట్లో అయితే అందరూ ఉంటారు కదా, ఇబ్బంది ఉండదు. త్వరగా వెళ్ళిపోదాం బావా. సరే, నేనొకసారి డాక్టర్ని కనుక్కుంటానని చెప్పి వెళ్ళాడు అర్జున్. గుడ్ మార్నింగ్ డాక్టర్. హలో అర్జున్, గుడ్ మార్నింగ్. ఏంటి ఇలా వచ్చావు? ఏం లేదు డాక్టర్, అమృత డెలివరీ అయ్యి 1 వీక్ అవుతుంది కదా, తను ఇక్కడ చాలా బోర్ ఫీల్ అవుతుంది. ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో కనుక్కుందామని వచ్చాను. తనిప్పుడు బానే ఉంది అర్జున్, రేపే డిశ్చార్జ్ చేద్దామనుకుంటున్నాను. కాకపోతే ఏమైంది డాక్టర్, ఏమైనా ప్రాబ్లమా? నోనో, అలాంటిదేమీ లేదు. కాకపోతే ఆల్రెడీ నీకు చెప్పాను కదా, తన యూట్రస్ బాగా నలిగినట్టయింది. దానివల్ల కొద్ది రోజులు చాలా కేర్ఫుల్గా ఉండాలి. కంప్లీట్గా ఒక 5-6 మంత్స్ అయినా బెడ్ రెస్ట్లో ఉంటే మంచిది. ఓకే డాక్టర్, నేను చూసుకుంటాను. అంతేకాదు, ఒక 6-7 నెలల వరకు మీ ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఉండకపోవడమే మంచిది. లేదంటే బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈలోపు తను క్యూర్ అయితే పర్వాలేదు, లేదంటే కొద్ది రోజులు అంటుంటే నవ్వుతూ, మరేం పర్వాలేదు డాక్టర్, తన కోసం కొద్ది రోజులు కాదు, లైఫ్ లాంగ్ తనకి దూరంగా ఉండమన్నా ఉండిపోతాను. ఎందుకంటే నాకు కావాల్సింది తను మాత్రమే, అంతేకాని తనతో పొందే సుఖం కాదు అని నవ్వుతూ, నా కళ్ళ ముందుంటే చాలు, హ్యాపీగా బతికేస్తాను అని అర్జున్ అంటుంటే నవ్వి, అంత అవసరం రాదులే అర్జున్, కాకపోతే కొద్ది రోజులు మాత్రం నీకు బ్యాచిలర్ లైఫ్ తప్పదు అని రేపు ఇంటికి తీసుకెళ్ళండి. అండ్ వన్ మోర్ థింగ్, తను చాలా వీక్గా ఉంది. డైటీషియన్ని ఒకసారి కన్సల్ట్ చేసి హెల్తీ ఫుడ్ ఇవ్వండి అంటూ ఒక 3 నెలల వరకు మెడిసిన్స్ రాయించడంతో ఆ స్లిప్ తీసుకుని, ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి వెళ్ళిపోయాడు అర్జున్. మరుసటి రోజు ఉదయాన్నే అమృతని డిశ్చార్జ్ చేశారు. అసలు తను ప్రాణాలతో ఉంటుందో ఉండదో అనుకున్న అమృతని క్షేమంగా బతికించినందుకు వద్దంటున్నా వినకుండా డాక్టర్కి చీర సారెతో పాటు ఒక జత బంగారు గాజులు కూడా అందులో పెట్టి లాంఛనంగా డాక్టర్కి ఇప్పించాడు రఘురామయ్య. అయ్యో, ఇవన్నీ ఎందుకండి, మీరు ఫీజు పే చేశారు, నేను నా డ్యూటీ చేశాను అంతే. అలా అనకమ్మా, నువ్వే గనక సమయానికి రాకుండా ఉండుంటే నా కోడలు మనవడు ఇద్దరూ నాకు ప్రాణాలతో దక్కేవాళ్లు కాదు. వాళ్ళిద్దరినీ క్షేమంగా మాకప్పచెప్పినందుకు మా సంతోషం కోసం కాదనకు అని బలవంత పెట్టడంతో అవి తీసుకోక తప్పలేదు డాక్టర్కి. ఇదిలా ఉంటే ఈ వారం రోజులు హాస్పిటల్లో దిక్కుముక్కు లేక అనాథగా పడిన చలపతిలో పశ్చాత్తాపం మొదలైంది. ఎవరికోసమైతే డబ్బు డబ్బు అంటూ డబ్బు వెంట పరుగులు పెట్టాడో ఆ కొడుకే తనను చీకొట్టి వెళ్ళిపోతే, ఇన్నేళ్ల కాపురం చేసిన భార్య కూడా తనని చీదరించుకొని తన భర్త చచ్చిపోయాడని చెప్పి వెళ్ళిపోయింది. ప్రవీణ్ అన్నట్టు ఒక్క మాట అమృతతో నాకు ఈ ఆస్తి కావాలి అని చెప్పుంటే ఏమాత్రం ఆలోచించకుండా ఆస్తి మొత్తం తనకిప్పించేవాడు రఘురామయ్య. కాని తన పని చేయలేదు. ఎక్కడ ఎవరు వాటాకొస్తారోనని భయపడి వాళ్ళని శాశ్వతంగా భూమి మీదే లేకుండా చెయ్యాలనుకున్నాడు. దానికి ఫలితం అందరి నుండి అనాథగా మారిన తన బతికేనని స్పష్టంగా అర్థమైంది చలపతికి. అమృతకి భర్తగా అర్జున్ చలపతి మీద కేసు ఫైల్ చేయడంతో ఈ వారం రోజుల్లో దెబ్బల నుండి కొద్దిగా కోలుకున్న చలపతిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. భార్య బిడ్డ పూర్తిగా తనని వెలేయడంతో పోలీసుల ముందు తన తప్పులన్నీ ఒప్పుకోవడమే కాక సర్పంచ్ పదవికి అడ్డంగా ఉన్నకు తన పెదనాన్నైన సత్యనారాయణరాజుని కూడా నిద్రపోతుంటే మొహానికి దిండు అదిమి పెట్టి తనే చంపానని ఎవ్వరికీ తెలియని నిజాన్ని కూడా బయటపెట్టాడు చలపతి. సిఐ చెప్పినట్టే మరుసటి రోజుకంతా లాయర్ రంగనాథంని స్టేషన్లో పెట్టారు. మొదట్లో తప్పించుకోవడానికి తనకేమీ తెలియదని, అనవసరంగా తనని ఇందులోకి లాగితే పరువు నష్టం దావా వేస్తానని బెదిరించి తప్పించుకున్న లాయర్ రంగనాథ్ ఎప్పుడైతే చలపతి తన ఒప్పులన్నీ ఒప్పుకుని
పెద్దాయన రాసిన వీలునామా కూడా లాయర్ రంగనాథ్ దగ్గరే ఉందని, తను చేస్తున్న ప్రతి పని రంగనాథ్కి తెలుసని, ఆస్తిలో తనకి వాటా ఇస్తానని చెప్పడంతో ఇన్ని రోజులు ఆస్తి గురించి ఏ విషయాన్ని ఎవ్వరి దగ్గర రంగనాథ్ బయటపెట్టలేదని చెప్పడంతో ఆ వీలునామా గురించిన నిజాన్ని ఒప్పుకోక తప్పలేదు రంగనాథ్కి. పెద్దాయన రాసిన వీలునామా ప్రకారం ఆయనకు సంబంధించిన ఆస్తి మొత్తానికి ఏకైక హక్కుదారుడు అమృతకి పుట్టబోయే బిడ్డే అయినందున అప్పటి వరకు ఆస్తి మొత్తం ఆ బిడ్డ తల్లిదండ్రులే గార్డియన్లుగా ఉండడం వల్ల ఆ వీలునామాతో పాటు రంగనాథ్ దగ్గరున్న ఆస్తికి సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ అర్జున్ చేతికి అందజేశారు పోలీసులు. నిజాన్ని ఒప్పుకున్నప్పటికీ ముగ్గురిని చంపించినందుకు చలపతికి, చంపినందుకు సైదులుకి యావజ్జీవ కారాగార శిక్ష పడితే రంగనాథ్కి తను చేసిన తప్పుడు పనులకి అతని లాయర్ పట్టా తొలగించడమే కాక 5 ఏళ్ల పాటు జైలు శిక్ష పడింది. చలపతికి కోర్టు వేసిన శిక్ష కంటే రేపు తను చనిపోతే భార్య, బిడ్డ ఎవ్వరూ చూడ్డానికి కూడా రారన్న నిజం అతన్ని మానసికంగా కుంగదీస్తుంది. దాదాపు 23 ఏళ్ల తర్వాత రఘురామయ్య ఇంట్లో పసిబిడ్డ అరుపులు వినిపిస్తుంటే సంతోషంతో మునిగి తేలుతున్నారు ఇంట్లో వాళ్లంతా. బాబుని ఎవరో ఒకరు క్షణం కూడా వదిలిపెట్టకుండా ఎత్తుకుని తిప్పడం అలవాటవ్వడం వల్ల వాడు ఎత్తుకి అలవాటు పడి క్షణం కింద వదిలిపెట్టినా కెవ్వుమని కేకలు మొదలెడుతున్నాడు. కడుపు మీద తగిలిన దెబ్బ తాలూకా ఎఫెక్ట్ ఇంకా అలానే ఉండడంతో అమృతకి పూర్తిగా రెస్ట్ ఇచ్చి రాత్రి పగలు అని తేడా లేకుండా ఇంట్లో వాళ్లంతా వంతుల వారీగా వాణ్ణెత్తుకుని తిప్పుతున్నారు. అమృతకి 11వ రోజున ఊరందర్నీ పిలిచి పురిటి స్నానం చేయించి బాబుకి కూడా బారసాల ఘనంగా జరిపించి అందరికీ వాయనాలతో పాటు కానుకలు కూడా ఇప్పించారు. ఫంక్షన్కి వచ్చిన వాళ్లంతా చిన్నప్పటి అర్జున్ని చూసినట్టే ఉన్నాడని చెప్తుంటే మురిసిపోతుంది అమృత. అమలు అని అర్జున్ని పిలవడంతో ఆ బావా అంటూ బాబుని ఎత్తుకుని వెనక్కి తిరగగానే చేతి నిండా ఒక పెద్ద బంచ్ పేపర్లు పట్టుకొనున్న అర్జున్ని చూసి, చేతిలో ఏంటి బావా అవి? తన దగ్గరికొచ్చి, ఇది నీ ఆస్తి, మీ తాతయ్య నీకు నీ పిల్లలకి చెందాలని రాసిన ఆస్తి అంటూ పేపర్లు ఆమె చేతిలో పెట్టాడు. ఏమంటున్నావు బావా? మా తాత నాకు ఆస్తి ఇవ్వడమేంటి? జరిగిందంతా చెప్పి, నువ్విప్పుడు నా భార్యవి మాత్రమే కాదు, ఈ ఆస్తికంతటికీ ఏకైక వారసురాలివి. ఇప్పుడు వీటి విలువ కొన్ని కోట్లు. ఇదంతా ఏం చేసుకుంటావో నీ ఇష్టం అని నవ్వుతూ అంటుంటే వాటివైపు కన్నీళ్లతో చూస్తూ, దీన్ని నేనేం చేసుకోవాలి బావా? వీటి వల్ల పోయిన అమ్మా నాన్న తిరిగిరారు. వాళ్ళెలా ఉంటారో చూడకుండానే దూరం చేసిన ఈ ఆస్తి నాకొద్దు అని వాటిని విసిరేసి అర్జున్ని హత్తుకొని, నాకు నీ ప్రేమ, మా అత్తయ్య మావయ్య మమకారం చాలు, ఇంకే ఆస్తి నాకొద్దు అని గుక్కపట్టి ఏడుస్తుంటే అందరూ తన చుట్టూ చేరారు. తన చుట్టూ చేతులేసి, అలా అంటావేంటే? ఇది నీకు నీ పిల్లలకి చెందాలని పెద్దాయన ఆశ. ఉన్న ఒకే ఒక్క వారసురాలివి, వద్దంటే ఎలా? ఏమో బావా, నాకిదంతా ఏమొద్దు అని ఏడుస్తూ చెప్తుంటే తన తల మీద ముద్దు పెట్టి, సరే వద్దులే, నువ్విలా ఏడ్చి ఆరోగ్యం పాడు చేసుకోకు అని సముదాయించాడు అర్జున్. ఏంటములు ఇది? అవును మామయ్య, నాకే ఆస్తి వద్దు, మీరంతా ఉంటే చాలు అని ఏడుస్తూ ఆయన్ని హత్తుకుంది అమృత. పిచ్చిపిల్ల, నువ్వెప్పటికీ ఈ రఘురామయ్య కోడలువే అంటుంటే, అవును, నేనెప్పటికీ నీ కోడల్నే, నీ కొడుక్కి పెళ్ళాన్నే అంటుంటే అందరూ నవ్వేశారు. ఇంతలో అర్జున్ అన్న గొంతుకు అందరూ తలలు తిప్పగానే డోర్ దగ్గర ప్రవీణ్, భాగ్యం, స్వర్ణ చేతిలో సూట్ కేసులు పట్టుకుని కనిపించగానే అందరూ ఆశ్చర్యంగా చూశారు. ప్రవీణ్ దగ్గరికొచ్చి, అమలు, మా నాన్న నీకు చేసిన అన్యాయానికి మమ్మల్ని క్షమించమని చెప్పడం తప్ప ఇంకేమీ చేయలేను. ఇవి ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్లు. మా నాన్న అక్కడక్కడ కొన్న స్థలాల డాక్యుమెంట్లు కూడా ఉన్నాయంటూ పేపర్లు అక్కడ పెట్టి, అర్జున్, మా నాన్న ఇంత పని చేస్తున్నట్టు నాకేమాత్రం తెలీదు. చిన్నప్పటినుండి అన్నింట్లో ముందుండే నీ మీద నాకు కోపమే తప్ప మనుషుల్ని చంపే రాక్షసత్వం నాకు లేదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. మేమీరోజే ఊరొదిలి వెళ్ళిపోతున్నాం. అందుకే నీ ఆస్తిని నీకందజేయాలని వచ్చాను అని చెప్పి చేతులు జోడించి వెళ్ళిపోతుంటే అమృత కంగారుగా, ఎక్కడికెళ్తారు ప్రవీణ్? నేనేమైనా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమ్మని చెప్పానా అని అడిగింది. మా వల్ల నీకు జరిగిన అన్యాయానికి నిన్ను చూస్తూ మేముండలేము. చూడు ప్రవీణ్, నీ మీద మాకెలాంటి కోపం గానీ ద్వేషం కానీ లేవు. కానీ మీరిలా వెళ్ళిపోతే నేను సంతోషంగా ఉండలేను. ఆ ఇల్లు పొలాలు ఎప్పటికీ మీవే, వాటి మీద నాకెప్పుడూ ఆశ లేదు. కాని అమ్మూ, చూడు ప్రవీణ్, అమృత చెప్పింది నిజమేనంటూ అడ్డొచ్చాడు అర్జున్. మీ నాన్నకి కోర్టు వేసిన శిక్ష కంటే మీరు వేసిన శిక్ష చాలా పెద్దది. అసలు మీ మీద మాకెలాంటి కోపమూ లేదు.
ఇక్కడి నుండి వెళ్ళిపోయి మమ్మల్ని ఇంకా బాధపెట్టకండి. నువ్వు మాకు పరాయివాడివి కాదు. మా స్వర్ణకి భర్తవి. నీకా ఇంట్లో ఉండడం ఇబ్బందిగా ఉంటే దాన్ని స్వర్ణకి మేమిచ్చే కానుకగా గనుకో. అంతేకాని మీ నాన్న చేసిన దానికి మీరు శిక్ష వేసుకోవడం కరెక్ట్ కాదు అన్నాడు అర్జున్. అందరూ అదే మాట చెప్పడంతో సంతోషంగా అర్జున్ని హగ్ చేసుకుని థ్యాంక్యూ అర్జున్, థ్యాంక్యూ సో మచ్ అంటుంటే భాగ్యం కళ్ళు చెమర్చాయి. తర్వాత ప్రవీణ్ తన మెల్లో ఉన్న చైన్ తీసి బాబుకు వేసి నువ్వు కూడా మీ నాన్నలా అన్నిట్లోనూ ముందుండాలి అని వాణ్ణి ముద్దు చేస్తూ వాళ్ళ సంతోషంతో వీళ్లు కూడా పాలు పంచుకున్నారు.